Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the Hindu newspaper analysis. Before going into the topics, admissions are open in Kartikeya IAS Academy. They are giving coaching for both UPSC exams and APPSC exams in both online and offline mode. They are giving coaching for both Telugu medium and English medium students. If you want to enroll into any of the course, the contact details are given here. These are the topics we are going to discuss. The first topic is regarding the NRC. ఈ ఎన్ఆర్సీ అన్నది మనకి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ అస్సాం గురించి ఇచ్చారు. ఇక్కడ ఏమైంది అంటే ఏదైతే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉందో అది ఇంకా నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు ఎన్ఆర్సీకి సంబంధించి. బట్ ఫారెన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఓకే అది ఏం చెప్పింది, ఇది ఫైనల్ ఎన్ఆర్సీ అని చెప్పి దాన్ని రికార్డ్ చేసి ఒక మనిషిని ఇండియన్ గా డిక్లేర్ చేసింది అనమాట. సో ఆ కేసు ఏంటి, లైక్ ఎవరి కోసం అది చెప్పారు, ఎవరు ఆ మ్యాన్, అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, హిందీ గెయిన్స్ డ్యూ టు డెమోగ్రాఫిక్ షిఫ్ట్. ఇక్కడ ఏంటి అంటే లాంగ్వేజెస్ కి చూసుకుంటే మనం ఏవైతే మనకి గవర్నెన్స్ లో లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హియర్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఓకే వీటి ప్రామినెన్స్ ఎక్కువగా ఉంది అంటే లైక్ గవర్నెన్స్ లో ఎక్కువగా యూజ్ చేసిన లాంగ్వేజెస్ ఇవి. అయితే హిందీకి ఎక్కువగా ఉంది అని చెప్పి మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కంటే ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ తీసుకుంటే మనకి హిందీ అన్నది మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అది మాట్లాడే మదర్ టంగ్ గా ఆ విధంగా అన్ని కూడా ఉన్నాయి. అయితే ఎందువల్ల హిందీకి అంత నెంబర్ అన్నది ఎక్కువగా ఉంది, బికాస్ ఆల్ అదర్ వేరియంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద హిందీ. హిందీతో పాటు ఏవైతే వేరే వేరే వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే భోజ్పురి తీసుకోండి, ఛత్తీస్గఢి, అవన్నిటిని కూడా హిందీలోనే ఇంక్లూడ్ చేస్తున్నారు. దానివల్ల పాపులేషన్ అనేది మోర్ నెంబర్ గా కనిపిస్తుంది హిందీలో. సో ఇంకా వేరే వేరే ఏవైతే కండిషన్స్ అవన్నీ చెప్తున్నారో అవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ ఇప్పుడు మిగతా లాంగ్వేజెస్ ఏ విధంగా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది దానికోసం కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. Next, Attingal revolt of 1721. This is the revolt against the East India Company. So ఏంటి, we all know that there are many people like unsung heroes చాలా మంది ఉన్నారు. లేకపోతే ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఏవైతే ఎక్కువ పాపులారిటీ గెయిన్ చేయలేదు. దో దే హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. దాంట్లో మనకి ఎక్కువగా ఏంటి, అవి ఎక్కువగా పాపులర్ అవ్వలేదు, వాటి గురించి మెమోరియల్స్ అవి కన్స్ట్రక్ట్ చేయడం అవి జరగలేదు. అటువంటిది ఒకటి అట్టింగల్ రివోల్ట్. సో దీనికోసం ఇది ఎప్పుడు ఏ ఏరియాలో జరిగింది, ఏంటి అసలు యాక్చువల్ కాజ్ అన్నది మనం చూద్దాం. నెక్స్ట్, యాంటీ ట్యాంక్ మిసైల్ కంప్లీట్స్ ఆల్ ట్రయల్స్. ఓకే ఇక్కడ మనం అంటే ఏంటి ఇది ఏదైతే ఉందో దీంట్లోని స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని రేంజ్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ జస్ట్ ఏ మైనర్ టాపిక్. ఇంకా ఫర్దర్ గా మనకి ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతాయి నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే సో ఇక్కడ దీని నేమ్ ఏంటి, యాంటీటెక్ మిసైల్ ఏదైతే ఉందో హెలీనా. ఓకే సో ఇది ఎలా డెవలప్ అయింది, ఎవరు డెవలప్ చేశారు, అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఎన్ఆర్సీ ఇస్ ఫైనల్ రూల్స్ అస్సాం ఫారెన్ ట్రిబ్యునల్. అస్సాం ఫారెన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది, ఎన్ఆర్సీ ఏదైతే ఉందో అది ఇంకా ఫైనల్. అందులో ఎవరైతే నేమ్స్ లిస్ట్ అయి ఉన్నాయో దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి చెప్పింది. సో ఓకే సో ఎవరు ఇంకా మనకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయలేదు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. Registrar General of India has not yet issued a notification regarding the Assam's ఎన్ఆర్సీ. ఎన్ఆర్సీ అంటే ఏంటి, మనకి నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్. రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఓకే సో దీన్ని ఇంకా ఒక ఏంటి లీగల్ డాక్యుమెంట్ గా ఇంకా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఈ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇంకా నోటిఫికేషన్ అనేది ఏది కూడా ఇంకా రిలీజ్ చేయలేదు దీన్ని లీగల్ డాక్యుమెంట్ గా. బట్ ఫారినర్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, ఓకే Foreigners Tribunal, it went ahead and it declared that this is the final NRC. ఇందులో ఏదైతే లిస్ట్ లో నేమ్స్ ఉన్నాయో అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ అని చెప్తూ ఒక మ్యాన్ ఇండియన్ గా డిక్లేర్ చేసింది. సో ఇక్కడ కేసు ఏదైతే మనకు డిస్కస్ చేస్తున్నామో, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దాట్ పర్సన్, హీఈస్ బిక్రమ్ సింఘా. హీఈస్ ఫ్రమ్ ద జమిరాలా విలేజ్. సో హిస్ నేమ్ వాజ్ ఫిగర్డ్ ఇన్ ద ఎన్ఆర్సీ లిస్ట్. ఓకే సో ఇక్కడ ఇష్యూ అంతా ఏమైంది అంటే, ఇప్పుడు ఇతను ఇండియన్ సిటిజన్ కాదు, లైక్ ఏదైతే బిఫోర్ ఏ పర్టికులర్ డేట్ ఇచ్చి దానికి ముందు వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళు ఉండాలి, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్ గా. ఓకే నౌ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఏంటి ఇక్కడ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పింది, ఈ ఫైనల్ ఎన్ఆర్సీ లిస్ట్ లో ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్ అన్నాయి. అయితే ఈయన పేరు ఈ ఫైనల్ లిస్ట్ లోనే ఉంది. ఓకే సో అస్సాం. నెక్స్ట్ దెర్ ఆర్ డిఫరెంట్ కేసెస్, లైక్ ఏంటి అంటే ఇంకా ఒక కంక్లూజన్ కంటూ ఇంకా ఇప్పటి వరకు రాలేదు, ఇష్యూ అవ్వలేదు. బట్ ఇతన్ని ఏదైతే ప్రొడ్యూస్ చేశారో ఎవరు, మిస్టర్ సింఘా, విల్ సీ ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హిమ్ టు
మేక్ అస్ బిలీవ్ దట్ హీ బిలాంగ్స్ టు ఇండియా. అతను ప్రూవ్ చేసుకోవడానికి ఏవేవి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అతను పెట్టారు అని చూద్దాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్, బట్ జస్ట్ ఒకసారి కేసు ఏంటి మీకు తెలియడం కోసం. 1968లోనే ఒక ల్యాండ్ డీడ్ జరిగింది అని చెప్పి, దాట్ ఈస్ ఆన్ ద నేమ్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్. దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ బీన్ ద ఇండియన్ లైక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఎంప్లాయీ. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ది he has produced the proof. 29 years and serve చేశారు 1972 నుంచి అని చెప్పి ప్రూవ్ చేశారు. ఓకే, సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ హీ సేస్ దట్ హీ ఈజ్ అన్ ఇండియన్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే నెక్స్ట్ ఇతనికి అపోజిషన్ లో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇతను బిఫోర్ హిస్ ఫ్యామిలీ వాజ్ లివింగ్, లైక్ ఏంటంటే ఇంకా ఎటువంటి డాక్యుమెంట్ అన్నది ఏది కూడా లేదు. 1966 కి బిఫోర్ 1966 వాళ్ళ ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారు అనడానికి ఎటువంటి డాక్యుమెంట్ అన్నది లేదు అని చెప్పారు. బట్ ఏంటి, బేస్డ్ ఆన్ లైక్ వాట్ ఈస్ బేస్డ్ దేర్ ఆన్ ద వైట్ పేపర్ ఆన్ ఫారెన్ ఇష్యూస్, వైట్ పేపర్ ఆన్ foreigners issue. It was published by the Assam's Home and Political Department in 2012. As per this white paper on foreigners issue, ఇదేం చెప్తుంది, if anyone born between January 26 to 1950 to July 1987 ఈ డేట్స్ మధ్యలో కానీ ఇండియాలో పుట్టుంటే, ఓకే, దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద సిటిజన్, ఇండియన్ సిటిజన్ బై బర్త్. They'll be considered as Indian citizen by birth. Okay, if someone is born between January 26, 1950 to July 1987, then they'll be considered as Indian by birth. Here, irrespective of their parents' nationality, by whether their parents belong to India or not, like whether they are citizens of India or not, irrespective of their parents' nationality, the person who is born between these years will be considered as an Indian citizen by birth. Okay, so irrespective of పేరెంట్స్ నేషనాలిటీ, పేరెంట్స్ ఏ నేషన్ వాళ్ళైనా అవ్వనివ్వండి, వాళ్ళు ఏ సిటిజన్షిప్ ఉన్నా కూడా, ఇఫ్ సమ్ పర్సన్ ఇస్ బార్న్ బిట్వీన్ ఈ డేట్స్ లోపల కానీ వాళ్ళు పుట్టి ఉంటే ఇండియాలోని, ఇండియన్ సిటిజన్షిప్ అనేది వాళ్ళకి వస్తుంది బై బర్త్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ రిఫర్డ్. నెక్స్ట్, ఇప్పుడు యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇక్కడ ఏం చెప్పారు ఆల్రెడీ, 1968 ముందే వాళ్ళ ల్యాండ్ డీడ్ అది జరిగింది అంటే డెఫినెట్లీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చెందిన వాళ్ళనే అర్థం కదా అని చెప్పి ఇది కూడా ఒక డాక్యుమెంట్ ని వాళ్ళు చూపించారు. ఓకే, నెక్స్ట్ ఈ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో, here his name is there, as I have told you, the name of that person is figured in the NRC, and that was supervised by the Supreme Court. Supreme Court supervise చేసింది based on the Citizenship Rules 2000. First thing is based on the Citizenship Act 1955. Next one is the Citizenship Registration of Citizens and Issue of National Identity Cards Rules 2003. Based on this, the Supreme Court has supervised his name that it is figured in the NRC. NRC లో అతని పేరు అనేది ఆల్రెడీ ఉంది. ఓకే, ఎవరు సూపర్వైజ్ చేశారు, ఇది మనకి సుప్రీం కోర్ట్ సూపర్వైజ్ చేసింది బేస్డ్ ఆన్ దీస్ టూ యాక్ట్స్. ఓకే, ఫైనల్ గా ఏదైతే మనకి ఎన్ఆర్సీ ఏదైతే ఉందో ఎప్పుడు పబ్లిష్ చేశారు దాన్ని 2019. ఓకే, 2019 ఆగస్ట్ 31 లో దాన్ని చేశారు. అప్పటి నుంచి అది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంది. ఎన్ఆర్సీ అస్సాం అనేది దానికి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఫారెన్ ట్రిబ్యునల్ ఉందో ఏం చెప్తుంది, దిస్ లిస్ట్ విచ్ ఇస్ పోస్టెడ్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, దో అది ఇంకా లీగల్ డాక్యుమెంట్ అని కన్సిడర్, ఇంకా అది నోటిఫికేషన్ రిలీజ్ చేసినా చేయకపోయినా సరే, దిస్ ఈస్ కన్సిడర్ టు బి ద ఫైనల్ ఎన్ఆర్సీ. ఇంకా ఇందులో లిస్ట్ లో ఏదైతే ఉందో అదే ఫైనల్, అందులో ఉన్న వాళ్ళు సిటిజన్స్ అని చెప్పి గుర్తించాలి అని చెప్పి చెప్పింది. సో ఎవరైతే నేమ్స్ అక్కడ ఇంక్లూడ్ అయి ఉందో దే విల్ బి కన్సిడర్డ్, వాళ్ళకి నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారు సిటిజన్స్ కి, ఎవరెవరు అయితే ఆ ఫైనల్ ఎన్ఆర్సీలోనూ ఉంది. ఓకే, సో దెర్ ఈస్ నో డౌట్ దాట్ దిస్ ఎన్ఆర్సీ అస్సాం విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ 2019, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఎన్ఆర్సీ అని చెప్పి ఆర్డర్ చెప్పింది. ఓకే, నెక్స్ట్, a massive memorial for the Attingal revolt of 1721 on its 300th anniversary. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి చూడండి, సిన్స్ 1721, now we are in 2021, ఇప్పటికి 300 years అయింది. ఆ ఈవెంట్ ఏదైతే ఉందో రివోల్ట్ జరిగి 300 years అయింది. సో దీనికి గుర్తుగా ఇన్ ద పిక్చర్ యూ క్యాన్ సీ హియర్, దిస్ ఈస్ ఎ 900 feet వాల్ నియర్ ద NH 60.
near the National Highway 66. Now the artists have drawn వాళ్ళకి ఈవెంట్స్ ఏవైతే జరిగాయో వీటికి ఏవి రిఫరెన్స్ అన్నవి లేదు. లైక్ ఇఫ్ దే హ్యావ్ సీన్ ద పిక్చర్స్ బేస్డ్ ఆన్ దెమ్ దే హ్యావ్ డ్రాన్ అలా కూడా కాదు. ఎందుకంటే వీటి గురించి ఎక్కడ రిఫరెన్స్ కానివ్వండి, మెటీరియల్స్ ఎక్కువగా లేవు, ఎక్కడ కూడా పిక్చర్స్ అన్నవి లేవు. సో దట్ దే కెన్ ఇమాజిన్ దిస్ లైక్ ఇలా అయింది అని చెప్పి. ఇదంతా కూడా దే హ్యావ్ రెడ్ ద లైక్ మెటీరియల్ సోర్సెస్ ఫ్రమ్ ద ఆర్చివ్స్, ఏవైతే ఆర్చివ్స్ లో ఉన్నాయో బేస్డ్ ఆన్ దాట్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్, దే హ్యావ్ ఇమాజిన్ దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అని చెప్పి ఆ విధంగా వాళ్ళు మొత్తం అంతా కూడా డ్రా చేయడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ ఉన్న ఇమేజెస్ ని చూసి దాన్ని కాపీ చేసి డ్రా చేసినవి కావు. ఆ ఇన్సిడెంట్స్ చదివి వాళ్ళు ఇమాజిన్ చేసుకుని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళ మైండ్ లో డ్రా చేసిన పిక్చర్స్ ఇవన్నీ కూడా రోడ్ మీద నియర్లీ ఒక 900 feet రోడ్ అలాంగ్ ద NH5 NH66. ఓకే, where it is near the Akkulam. Near the place, the name of the place is Akkulam, and the name of the event is Attingal Revolt of 1721. Okay, so now we will see the history behind this. So, as I have told you, this revolt is against the East India Company soldiers. సో హియర్ ఎవరైతే మన లోకల్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మన నేటివ్ ఆర్మీ ఉందో, దే హ్యావ్ యూజ్ దేంతో ఫైట్ చేశారు? యూజింగ్ దేర్ స్పియర్స్. మన దగ్గర అప్పటికి అంత లైక్ మెకనైజ్డ్ గా కానివ్వండి, గన్స్ అవన్నీ కూడా మన దగ్గర వెపన్స్ లేవు. సో దే ఫాట్ విత్ దేర్ వెపన్స్ అండ్ హియర్ ది ఈస్ట్ ఆర్మీ కంపెనీ ఈస్ ఫుల్లీ ఆర్మ్డ్. ఓకే, సో ఇక్కడ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఎక్కడ ఉంది ఈ అటింగల్, ఈ ఏదైతే మన రివోల్ట్ చెప్తున్నామో ఏ ఏరియాలో జరిగింది అది? అక్కులం, near the Akkulam bridge, which is in Thiruvananthapuram. Okay, it is in Thiruvananthapuram, and here now they have filled all that road with the images of the Settingal revolt of 1721. Okay, this is one of the first known organized rebellion against the East India Company in the country. As I have told you, there are no written records కానివ్వండి, మెమోరియల్స్ కానీ అటువంటివి ఏవి కూడా దీని గురించి లేవు. బట్ స్టిల్, సో ఏం చేస్తున్నారు, ఎవరు ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారు, ఇప్పుడు ఎవరు ఈ ఆర్ట్ ఏదైతే చేస్తున్నారు ఎవరు అంటే, దే ఆర్ టోటల్ ఆఫ్ 9 స్టూడెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ అండ్ ఫార్మర్ స్టూడెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఆఫ్ తిరువనంతపురం. They have come up with a massive public artwork, and this is like a part of the Arteria initiative of the tourism department. Okay, this is a part of the initiative by the tourism department. Out of that, these students have displayed or they are showcasing their art on this wall. Okay, సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, వీటి గురించి రైటింగ్స్ లేవు, ఏవి లేవు. వాళ్ళు రెఫరెన్స్ తీసుకుని ఈ విధంగా ఇమేజెస్ చేయడానికి కూడా ఏమీ లేవు. వాళ్ళు ఏవైతే మెటీరియల్తో చదివి వాళ్ళకు వాళ్ళు విజువలైజ్ చేసుకొని ఇదంతా కూడా వాళ్ళు చేశారు. ఓకే, సో ఏం లైక్ నియర్లీ ఒక 25 feet వరకు సెంట్రల్ పాయింట్ గా పెట్టుకున్నారు. అక్కడంతా మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ పాయింట్ లో ఆ మేజర్ ఈవెంట్స్ ఇచ్చారు. రైట్ సైడ్ ఏమో కంపెనీ ఫోర్సెస్ గురించి, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, నెక్స్ట్ కంపెనీ ఫోర్సెస్ ఎలా అటాక్ అయ్యారు, అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. సో ఏ రివర్ దగ్గర ఇప్పుడు చూసారా, ఇక్కడ బోట్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ సీ ద ఇమేజ్, ఆ రివర్ పేరు ఏంటి అంటే వామనపురం రివర్. ఓకే, అక్కులం బ్రిడ్జ్ దగ్గర అండ్ నేమ్ ఆఫ్ ద రివర్ ఈస్ వామనపురం రివర్. ఓకే, దే హ్యావ్ డ్రాన్ ఇట్ సెంట్రల్లీ, ఈ సెంటర్ పోర్షన్ అంతా కూడా యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడ డ్రా చేశారు. సో ఈ రివర్ ఏదైతే చూపిస్తున్నారో అదంతా ఏంటి? వామనపురం రివర్. ఓకే, సో ఎందుకు, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ అసలు ఈ రివోల్ట్ జరగడానికి కారణం ఏంటి, ఎవరు ఈ రివోల్ట్ తీసుకొచ్చారంటే, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద రిసెంట్మెంట్ ఆఫ్ ద నేటివ్ ఫార్మర్స్. అక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ డిసప్పాయింట్మెంట్స్ నుంచి, అండ్ హూ ఆర్ ద అదర్ పీపుల్, ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్. The resentment of the farmers and traders resulted in the revolt against the East India Company. Main గా reason ఏంటి అంటే reduction of the rates of pepper. Because of as the rates and the prices were managed by the East India Company, it has affected the native farmers and even the traders of that region. ఓకే, స్పెషల్ గా ఉన్న రీజన్ ఏంటి, ఒకటి పెప్పర్ ఏదైతే ప్రొడ్యూస్ చేసేవారో దాని రేట్ ని బాగా తగ్గించేయడం వల్ల డెఫినెట్లీ ఇట్ విల్ బి లాస్ ఫర్ ద ట్రేడర్స్ అండ్ ఈవెన్ ద ఫార్మర్స్, రైట్? అండ్ ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే న్యూ కంపెనీ ఆఫీసర్ విలియం జిఫర్డ్, ఓకే, like in 1721 April
15th, he set off with a force of more than 130 men. దేనికోసం బయలుదేరారు ఆయన? To meet the Queen of Attingal, to hand over some customary gifts, and it was like he was bypassing the landlords and he directly went to meet the Queen of Attingal along with 130 men. ఆ టైంలోని ఈ అటాక్ ని లాంచ్ చేశారు against the company force. And like in some records, various records, it was mentioned that all the company men and the Gifford were killed in the attack. Okay, so ఎవరి మీద అటాక్ జరిగింది? William Gifford and his men, నియర్లీ 130 men soldiers. ఓకే, ఎప్పుడు జరిగింది? క్వీన్ ఆఫ్ అటింగల్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ రివోల్ట్ అన్నది జరిగింది. the revolt is the result of the resentment of the native farmers and the traders, and the main reason is the reduction of the rates of pepper. Now the next topic is Hindi gains due to demographic shift. So ఇక్కడ more number of people, Hindi speaking people పెరగడానికి రీజన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పారు మనకి. ఓకే, సో హియర్ సెంటర్ ఒక స్కీమ్ ని లాంచ్ చేసింది. ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ NIPUN Bharat scheme. In July 2021. What is this scheme about? It is to improve the foundational literacy and numeracy. ఇది ఆల్రెడీ జూలైలో మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని పెంచడం కోసం, ఇంప్రూవ్ చేయడం కోసం ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. అయితే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కంప్లైంట్ దాట్ ద నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్, ఇప్పుడు స్కీమ్ అంతా కూడా మీరు హిందీలో ఇవ్వడం వల్ల ఏమైంది, ఎవరికైతే హిందీ తెలియదో దే ఆర్ నాట్ ఏబుల్ టు అట్లీస్ట్ అండర్స్టాండ్ ద స్పీచెస్. మీరు దీనికోసం ఏం స్పీచ్ ఇచ్చారు, ఏం పీపీటీస్ ప్రెజెంట్ చేశారు, అవేవి కూడా అర్థమే అవ్వడం లేదు. ఎందుకు అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇన్ హిందీ. హౌ క్యాన్ ద నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అండర్స్టాండ్ అని చెప్పి క్వశ్చన్ ని రేస్ చేశారు. Okay, so if you see the languages in India, it is mentioned that we have more than 121 languages which are spoken at least by 10,000 people. At least 10,000 people అయినా మాట్లాడే languages ఎన్ని ఉన్నాయి మనకి? 121 languages ఉన్నాయి. And there are more than 1,000 languages with few speakers. అంటే మరి 10,000 people కాకపోయినా హండ్రెడ్స్ లోని లేకపోతే థౌజండ్స్ లోని మాట్లాడే వాళ్ళు స్పీకర్స్ ఉన్న లాంగ్వేజెస్ అన్నవి మనకి more than 1,000 ఉన్నాయి. బట్ more than 10,000 పీపుల్ మాట్లాడే లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి మనకి? అట్లీస్ట్ 10,000 మాట్లాడే వాళ్ళు 121 లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్ విషయానికి వస్తామో, ఓకే, when we talk about the education and governance, there will be only few languages, only handful of languages will be there in the case of education and governance. If you see here, for example, if you take Andhra Pradesh తీసుకుంటే మనకి ఏముంటుంది? ఎక్కువగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. అలా మన తెలుగు ఇక్కడ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ స్పీకర్స్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇఫ్ యూ గో ఇన్ టు some other areas, if there is a language which is spoken only by few people, చాలా తక్కువ మంది మాట్లాడే, 100 people 200 people మాట్లాడే లాంగ్వేజెస్ ఉన్నాయనుకో, వాటిని ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేయట్లేదు. అంటే ఏంటి, దాన్ని ఒక లాంగ్వేజ్ పేపర్ గా దాన్ని యూజ్ చేయడం లేదు. ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ పర్టికులర్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు తమిళనాడు, తమిళ్ విల్ బి ఏ లాంగ్వేజ్ పేపర్ దేర్ బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ తమిళ్ దేర్. సేమ్ విత్ మలయాళం ఇన్ కేరళ. ఓకే, బట్ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఏవైతే లాంగ్వేజెస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్, దే ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ ఇన్ ద గవర్నెన్స్. బట్ వెరాస్ దే ఆర్ మెనీ లాంగ్వేజెస్ విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ హిందీ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, according to the 2011 census, if you see, Hindi is one of the, it is like one of the, and its variants are the only major languages which have gained mother tongue adherents. అంటే ఏంటి, లాస్ట్ 40 years నుంచి మనం తీసుకుంటే ఇక్కడ హిందీతో పాటు దాని వేరియంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మోర్ ఇట్ విల్ షో దట్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ స్పీకింగ్ హిందీ. అంటే ఏంటి, ఇక్కడ హిందీతో పాటు దాని వేరియంట్స్ ని కూడా యాడ్ చేసేస్తున్నారు కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అది మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. అండ్ ఇప్పుడు హిందీ స్పీకింగ్ పీపుల్ ఇఫ్ యూ టేక్, ఇట్ వాస్ 36.99% ఆఫ్ ద పాపులేషన్ in 1971, whereas in 2011 census if you take, it increased to 43.63%. It means the number of people who are speaking Hindi has increased. Okay, 1971 నుంచి 2011 కి మనం తీసుకుంటే హిందీ మాట్లాడే వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ అనేది మనకి పెరిగింది. ఓకే, దేని వల్ల పెరిగింది అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల పెరిగింది. అండ్
ఇక్కడ 2 రీజన్స్ చూపించారు. ఒకటి ఏంటి అంటే మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్టిలిటీ రేట్ ఒకటి చూద్దాం మనం. సెకండ్ థింగ్ మనము మైగ్రెంట్స్ ఈ 2 కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇఫ్ యూ సీ ద ఫర్టిలిటీ తీసుకుంటే ఎవరిలోని ఫర్టిలిటీ రేట్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. అంటే మోర్ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఎవరికి ఎక్కువగా ఉంటున్నారు అంటే ఫస్ట్ థింగ్ ఈస్ పూర్ పీపుల్ దే విల్ బి గివింగ్ బర్త్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ అమాంగ్ ఉమెన్ విత్ లెస్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉమెన్ చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో అక్కడ కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కంటారు. ఓకే. సో ఏంటి హియర్ poor people will be giving birth to more number of kids and the women who are with less education they also give birth to more number of kids. ఓకే. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది హిందీ స్పీకింగ్ స్టేట్స్ లోని ఎక్కువగా ఉంది. ఎక్కువగా పువర్ పీపుల్ ఉండడం కానివ్వండి ఉమెన్ విత్ లెస్ ఎడ్యుకేషన్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉంది హిందీ స్పీకర్స్ ఉన్న స్టేట్స్ లోని ఎక్కువగా ఇది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది హిందీ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు హియర్ ద ఉమెన్ విత్ లెస్ ఎడ్యుకేషన్ ఆర్ గివింగ్ బర్త్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ద పువర్ పీపుల్ ఆర్ గివింగ్ టు మోర్ నెంబర్ ఆఫ్ బర్త్స్. సో ఏమవుతుంది హిందీ స్పీకర్స్ అన్నది పెరగడానికి దాట్ ఈస్ వన్ రీజన్. ఓకే. ఇఫ్ యూ సీ హియర్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ హిందీ స్పీకర్స్ షేర్ ఏదైతే ఉందో 10 స్టేట్స్లో తీసుకుంటే ఓకే ఓన్లీ 10 స్టేట్స్లో మాత్రమే తీసుకుంటే హైయెస్ట్ షేర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ గ్రూ టు 41.9% 1971లో ఉంది. నౌ ఇట్ ఈస్ 46.5% బై 2011. ఇంకా మనకి ఇప్పుడు 2021లో సెన్సస్ తీసుకుంటే దిస్ నెంబర్ విల్ ఇంక్రీజ్ మోర్. అప్పటి నుంచి ఇప్పటికి ఇంత పెరిగింది. ఈ మధ్యన మనకు కూడా తెలుసు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ దో ఇట్ ఈస్ నాట్ దేర్ మదర్ టంగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ హిందీ. సో దానివల్ల ఏమవుతుంది నెంబర్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ లెట్స్ సీ ద మైగ్రెంట్స్ నెంబర్. డ్యూ టు ద మైగ్రేషన్ ఇప్పుడు హిందీ స్పీకింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్తున్నారు అక్కడ వాళ్ళు ఉంటున్నారు. సో ఏమవుతుంది దిస్ ఇస్ ఏ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ బట్ మోర్ హిందీ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు దిస్ ప్లేస్. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది హిందీ స్పీకింగ్ పీపుల్ తాలూకా నెంబర్ అనేది పెరుగుతుంది. ఓకే. హియర్ దే హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్ లైక్ ఏ ఫ్యామిలీ ఫ్రమ్ బీహార్ హ్యాస్ షిఫ్టెడ్ టు కేరళ. ఓకే. నౌ ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు బీహార్ వాళ్ళు ఉన్నారు బీహార్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నౌ దే విల్ బి గివింగ్ బర్త్ టు కిడ్స్. But when you compare the families in Bihar and the families in Kerala, here the family which is in Kerala, they will be giving less births. Okay. But here the family which is in Bihar, they will be giving birth to more number of kids. But if you compare between the families in Kerala and Bihar, కేరళలో ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీస్తో బీహార్ని పోలిస్తే ఏమవుతుంది హియర్ అగైన్ ద నెంబర్ ఆఫ్ బర్త్స్ ఆఫ్ బీహార్ ఈస్ మోర్ వెన్ యూ కంపేర్ విత్ కేరళ. ఓకే. కేరళతో పోలిస్తే వీళ్ళ కిడ్స్ నెంబర్ అనేది ఎక్కువే ఉంటుంది. బట్ వెన్ యూ కంపేర్ ద ఫ్యామిలీ విత్ బీహార్లో ఉన్న బీహార్ ఫ్యామిలీ కేరళలో ఉన్న బీహార్ ఫ్యామిలీ పోలిస్తే మనం ఇక్కడ తక్కువే ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్లో చూద్దాం. హియర్ ద ఫ్యామిలీ ఇన్ ద బీహార్ హ్యాస్ గివెన్ బర్త్ టు 6 children. Here the Bihar family which is in Kerala they have given birth to 4 children. So వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే this number is less. But if you compare the families with Kerala, for example Kerala లో ఒక ఫ్యామిలీ ఉంది they have given birth only to 2 kids. So here they have given birth to 2 kids and the Bihar family has given birth to 4 kids. If you compare here the non-Hindi speaking are less and the Hindi speaking are more because the Bihar family has given birth to more number of people. Okay. But actual place తో కంపేర్ చేసుకుంటే తక్కువే. బట్ అక్కడ నాన్ హిందీ స్పీకింగ్ లో అక్కడ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మాత్రం వీళ్ళ నెంబర్ ఎక్కువ. దీనివల్ల ఏమవుతుంది హిందీ స్పీకింగ్ పీపుల్ అన్న వాళ్ళు పెరుగుతున్నారు. దేనివల్ల ఈవెన్ బికాస్ ఆఫ్ ద మైగ్రేషన్. ఒకటి ఫర్టిలిటీ రేట్ వల్ల అండ్ అదర్ థింగ్ ఈస్ ద మైగ్రెంట్స్ ఆర్ యాడింగ్ ద నెంబర్. ఓకే. అంటే ఏం లేదు హిందీ స్పీకింగ్ స్టేట్ నుంచి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి వాళ్ళు మైగ్రేట్ అయి వెళ్తున్నారు. బట్ అక్కడ ఉన్న ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎక్కువ బర్త్ ఇస్తున్నారు కాబట్టి ఏమవుతుంది వాళ్ళ నెంబర్ అన్నది పెరుగుతుంది. ఓకే. నౌ రీజన్ ఏంటి ఇక్కడ ఒకటి బీహార్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి పిల్లలు ఎక్కువ పుట్టడం అవన్నీ 2 reasons as I have already told you. ఒకటి పూర్ అయినా అయి ఉండొచ్చు లేదా వాళ్ళు ఇల్లిటరేట్ మైగ్రెంట్స్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడికి మైగ్రెంట్స్ అయ్యి వచ్చారు బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారు కేరళకి వచ్చారు స్టిల్ వై దే ఆర్ గివింగ్ బర్త్ టు సో మెనీ పీపుల్ అంటే అగైన్ బికాస్ దే మైట్ హ్యావ్ బీన్ పూర్ ఆర్ వాళ్ళు ఇల్లిటరేట్ అయినా అయి ఉండొచ్చు. ఓకే. నౌ ఇఫ్ యు సీ ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రీసెంట్ గా మనకి ఒక ఏంటది హిందీ దివస్ అని చెప్పేసి సెలబ్రేషన్ అనేది కూడా జరిగింది. అప్పుడు ఏం చెప్పారు దే హ్యావ్ సెడ్ దట్ హిందీ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని చెప్పారు. అండ్ ఏమేం స్టెప్స్ తీసుకుంటుంది అవన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు.
Okay, we'll see about them in brief. So ఏం చెప్తుంది, center has taken steps to incorporate powerful regional languages. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు, ఒకటి మనకి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, నా దేనికి నీట్ అనేది దేనికోసం రాస్తారు, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ మెడికల్ ప్రోగ్రామ్స్, మెడికల్ కోర్సెస్లో జాయిన్ అవడానికి నీట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. నా ఇట్ ఈస్ ఆఫర్డ్ ఇన్ 13 డిఫరెంట్ లాంగ్వేజెస్. జనరల్గా మనకి ఎప్పుడైతే కామన్ ఎగ్జామ్స్ జరుగుతాయో మోస్ట్లీ ద పేపర్స్ విల్ బి ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ ఒకవైపు, ఇంగ్లీష్ ఒకవైపే వస్తుంది మనకి. బట్ నౌ దిస్ నీట్ ఈస్ బీయింగ్ given in 13 different languages, and we have already studied in the news that ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మనకి ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పాను. సో నా ఈవెన్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ స్టార్టెడ్ ఆఫరింగ్ ద కోర్సెస్ ఇన్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ దిస్ ఇయర్. This year they are providing the engineering courses in 5 Indian languages. ఓకే, సో ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఇంకొకటి ఏం చెప్పారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే కొత్తగా వచ్చిందో యాజ్ పర్ ద, ఇవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ గా రాయొచ్చు. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ప్రమోట్ ద అదర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అన్నప్పుడు, ఒకటి నీట్ ని 13 డిఫరెంట్ లాంగ్వేజెస్ లోని ఇప్పుడు అలౌ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో ఇస్తున్నారు. అండ్ యాజ్ పర్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, they have amended the draft of this policy to ensure that Hindi is not imposed as a compulsory language. Okay, it shouldn't be imposed as a compulsory language. Compulsory language గా హిందీని ఇంపోజ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు ద చాయిస్ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్పారు. ఓకే, సో ఇప్పుడు దో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ మేడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే కొన్ని డేటా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ సీన్ ద ఎన్రోల్మెంట్ ఇన్ ద లాంగ్వేజెస్. మనకి ఎంఏలోని లాంగ్వేజెస్ ఎన్రోల్మెంట్ తీసుకుంటే 1.3 lakh students they have enrolled for Hindi. MA హిందీ ప్రోగ్రాంలోని నియర్లీ 1.3 lakh పీపుల్ ఎన్రోల్ అయ్యారు. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ అబౌట్ లైక్ అదర్ థింగ్స్, ఓకే, లైక్ బెంగాలీ తీసుకుందాం, నెక్స్ట్ టు దట్ హిందీ తర్వాత బెంగాలీ ఇన్ కేస్ తీసుకుంటే, హియర్ ఓన్లీ 22,709 స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఎట్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇఫ్ యూ సీ ఇంగ్లీష్ని కన్సిడర్ చేసుకుంటే 2 lakh స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ ద మాస్టర్స్ డిగ్రీస్. ఓకే, సో కొందరు ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ ఇలాగా స్పీచెస్ అవి ఇవ్వడం కాదు, యూ హ్యావ్ టు రియల్లీ బ్రింగ్ ద చేంజెస్, కరికులం కానివ్వండి, మెటీరియల్ సోర్సెస్ అవన్నీ కూడా మార్చాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకి 2 థింగ్స్ దే హ్యావ్ మెన్షన్డ్. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు హిందీని ప్రమోట్ చేయమని కొందరు అడుగుతున్నారు, ఇంగ్లీష్ని ప్రమోట్ చేయమని కొందరు అడుగుతున్నారు. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ఏ టాప్ డౌన్ pressure to promote the Hindi from the government as well as more other లైక్ కల్చర్కి సంబంధించి త్రూ ద పాపులర్ కల్చర్ కానివ్వండి, ఆర్గానిక్ ప్రమోషన్ ద్వారా తీసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, హిందీని ప్రమోట్ చేయమని చెప్తున్నారు. ఇఫ్ యు సీ ద ఇంగ్లీష్, దెర్ ఈస్ సొసైటల్ ప్రెషర్. ఓకే, దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ బాటమ్ అప్. సో ఏంటి అంటే రెండింటి కోసం కూడా జరుగుతుంది, హిందీని ప్రమోట్ చేయమని అడుగుతున్నారు, ఇంగ్లీష్ని ప్రమోట్ చేయమని కూడా, రెండింటికి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఇంజిన్స్. ఓకే, సో హియర్ ఏంటి మెయిన్గా అంటే ఏదైతే లాంగ్వేజ్ ఆల్రెడీ హిందీ వి నో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రమోటెడ్. ఇంగ్లీష్లో కూడా మనకు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ప్రమోట్ చేయవలసింది ఇప్పుడు ఇంతమంది మాట్లాడే ఇటువంటి లాంగ్వేజెస్ కాదు, ఏవైతే లాంగ్వేజెస్కి చాలా ఎక్కువ స్పీకర్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాపులర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్. అటువంటి లాంగ్వేజెస్ని మనం ప్రమోట్ చేయాలి, అటువంటి లాంగ్వేజెస్ కోసం మనం దివస్ చేయాలి, పర్టికులర్ డేని డెడికేట్ చేయవలసింది అటువంటి లాంగ్వేజెస్ కోసం అని చెప్తున్నారు. ఇన్ దిస్ ఆర్టికల్ దే హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ భిలి ఆర్ గోండి. Okay, they have said that these kind of languages which are not even in the 8th schedule, they need to be promoted. These are having lakhs of speakers, yet it is not included. So such if you have to do any divas, it is needed for such languages to promote such languages. ఇలాంటి లాంగ్వేజ్ ని ప్రమోట్ చేయడానికి మనం ఈ దివస్ అన్నది చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అండ్ మనకి ఆర్టికల్లో సెన్సెస్ ఇచ్చారు, ఏ లాంగ్వేజెస్ ఎంతమంది మాట్లాడుతున్నారు, ఏ స్టేట్స్లో ఎంతమంది మాట్లాడుతున్నారు అవన్నీ కూడా చెప్పారు. వీ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దట్ పాయింట్స్, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కీ పాయింట్ ఒకటి ఏంటి అంటే మదర్ టంగ్
అని చెప్పి లాంగ్వేజ్ చెప్పడం వేరు. వెదర్ దే ఆర్ ఏబుల్ టు స్పీక్ అది కూడా చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ సే మై మదర్ టంగ్ ఈజ్ ఎక్స్, బట్ ఐ am not able to speak this. Okay, if you say if you consider the language X, there are 50% people whose mother tongue is X. But if you see whether they are able to speak or understand that language, only 10% are able to speak our language. So ఎంతమందికి తెలుసు అన్నది మనం చూడాలి, ఎంతమంది మదర్ టంగ్ పర్టికులర్ లాంగ్వేజ్ అన్నది చూడడం కాదు, హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్ అన్నది కూడా మనం కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రమోట్ చేయడం అన్నది చేయాలి అని చెప్పి చెప్పారు. నెక్స్ట్, యాంటీ ట్యాంక్ మిసైల్ కంప్లీట్స్ ఆల్ ట్రయల్స్. హియర్ ద నేమ్ is Helena. Okay, so if you see here, it is a helicopter launched Nag anti-tank guided missile. The name of it is Helena. How it is being developed? It is being developed indigenously. ఓకే, మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోలే టెక్నాలజీ, ఇది మనమే డెవలప్ చేసుకుంటున్నాము, మన కంట్రీలో డెవలప్ చేసుకుంటున్నాం. దాని ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది అండ్ యాక్సెప్టెన్స్కి ఏదైతే ప్రాసెస్ ఇష్యూ చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఏంటి? హెలీనా. ఎవరు ఇది? ఎక్కడ జరిగింది మనకి? డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఉంది, అండ్ ల్యాబొరేటరీ ఆఫ్ డిఆర్డిఓ. ఓకే, నౌ as I have told you, the launcher and the missile are ready. ఈ ట్యాంకర్కి ఏదైతే కావాలో లాంచర్ రెడీగా ఉంది అండ్ మిసైల్ రెండు కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఒక్కొక్క మిసైల్ తయారు చేయడానికి ఇట్ వుడ్ కాస్ట్ నియర్లీ 1 crore rupees. ఓకే, సో హౌ మెనీ మిసైల్స్ అండ్ లాంచెస్ ఆర్ రిక్వైర్డ్ నౌ? 500 మిసైల్స్ రిక్వైర్మెంట్ ఉంది మనకి అండ్ 40 లాంచర్స్ అన్నవి రిక్వైర్డ్. ఓకే, now if you see here, what is this Helena? ఇప్పుడు హెలీనా అని చెప్పాం కదా. సో వాట్ ఈస్ దిస్ హెలీనా? ఇట్ ఈస్ ఏ థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ క్లాస్. ఏ క్లాస్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఏ థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ క్లాస్ ATGM. ATGM అంటే ఏంటి? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఓకే, వేర్ ఇట్ ఈస్ మౌంటెడ్? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇట్ ఈస్ launched through the helicopter. So ఈ హెలికాప్టర్ నేమ్ ఏంటి? We are using here advanced light helicopter. ఓకే, దీని మినిమం రేంజ్ ఎంత? 500 meters and the maximum range is 7 kilometers. Okay, so the range is 500 meters to 700 kilometers. Okay, now as the minimum range and everything is sorted and it is even integrated with the other weapons. So it was even asked that is if there any feasibility for integrating this Helena on the light combat helicopter. ఇప్పుడు ప్రస్తుతానికి దేనికోసం మనం అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ తోని అది ఇండక్ట్ చేస్తున్నారని చెప్పాం. అయితే లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఏదైతే ఉందో, ఓకే, లైట్ కాంబాట్ హెలికాప్టర్ తోని దాన్ని ఇండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పారు. ఎస్, లైక్ ఇట్ వుడ్ బి డన్. అండ్ దీనివల్ల ఏమవుతుంది? ఎకానమీస్ కూడా తగ్గించుకోవచ్చు, అంటే కాస్ట్ అదంతా కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇట్ విల్ బి హ్యావింగ్ గుడ్ పొటెన్షియల్ అని కూడా డిస్కస్ చేశారు. ఓకే, ఇఫ్ యూ లైక్ మై క్లాసెస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.